అందరికి నమస్తే అండి. నమస్కారం ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు నేను ఒక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటి అంటే, సో ఇంతవరకు ఇండియాలో ఏ ఛానల్ కూడా మీకు రివీల్ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మన న్యూస్ ఛానల్తో వస్తున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ధర్మశాస్త్ర టీవీ జక్కంపూడి మన ఛానల్ పేరు. సో న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఒక కొత్త షాకింగ్ న్యూస్ తోటి, ఒక బ్రేకింగ్ న్యూస్ తోటి మనం మీకు మీ ముందుకు రాబోతున్నాం. ఏంటి అంటే, నిజంగా ఈ వీడియో మీరు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే నేను చెప్పే న్యూస్ అనేది అంత ఇంపార్టెంట్, దానికి కొన్ని ప్రికాషన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్. ఎందుకంటే అవి కొన్ని మీరు పాటించకుండా స్కిప్ చేసుకుంటూ వీడియో ముందుకు వెళ్ళిపోతే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను మీకు చెప్పాలి ముందే. అందుకని మీరు ప్రతిదీ కూడా ఖచ్చితంగా పిన్ టు పిన్ చూడండి. లేదనుకోండి ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి ఫేమస్ ఎక్కడ అంటే మనకి శబరిమల ఫేమస్ ఫ్రెండ్స్. అంటే శబరిమల ఎందుకు ఫేమస్ అంటే, శబరిమలలో మనకి అయ్యప్ప స్వామి స్వయంగా వెలిశారు, మనకి 5 కొండల మీద వెలిశారు. దాంతో పాటు అక్కడ పంబా నది, అన్నిటికి మించి మకర జ్యోతి దర్శనం, ఈ 3 కూడా ఫేమస్ ఫ్రెండ్స్. సో ఇది అనాది కాలంగా వస్తుంది. కానీ ఇంతవరకు ఎవరికి తెలియని ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకి ఒక మంచి పేరు ఇచ్చే ఒక సబ్జెక్ట్ నేను మీకు చెప్పబోతున్నాను. ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ లోను, అందులోను విజయవాడలోను మన జక్కంపూడి అనే ఒక గ్రామంలో, విజయవాడకి ఒక 6 కిలోమీటర్ దూరంలో జక్కంపూడి అనే గ్రామంలో 2014 నుంచి ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. మనకి ప్రకృతి సిద్ధంగా వెలిసిన మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. మక్కి మీకు శబరిమల ఎలా అయితే ఉంటారు స్వామి, సో టెంపుల్ కానీ, కొలతలు కానీ, 18 కానీ, మీరు శబరిమలలో ఉన్న మన ఫీలింగ్ తో ఉండేట్టు మన టెంపుల్ ఉంటుంది. దీంతో పాటు మీకు ఇంకొక 2 చెప్తా. ఏంటి అంటే, సో మనకి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వెలిసిన కొండ మీద అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. కొండ మీద మనకి ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 14 తారీఖు జ్యోతి దర్శనం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. జ్యోతి దర్శనం అనేది జరుగుతుంది. సో మీకు రియల్ గా శబరిమలలో ఎలా అయితే 3 times చూపిస్తారో, ఇక్కడ కూడా మీకు జనవరి 14 6:40 మీకు అక్కడ శబరిమల జ్యోతి దర్శనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు జ్యోతి దర్శనం అనేది జరుగుతుంది. ఈ రెండింటికి మించి ఇంతవరకు మీకు ఇంకా ఎవరికి తెలియని విషయం ఫస్ట్ టైం మనం పరిశోధించి పట్టుకున్నాము. సో మీకు అదే అభయాంజనేయ స్వామి కొండ కింద నుంచి మనకి అక్కడ పంబ అనేది ఎలా అయితే ప్రవహిస్తుందో, ఇక్కడ కూడా మనకి అభయ పంబ అనేది మనకి ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. సో మనం కృష్ణానది వాటర్ అనేది మీకు ప్రవహిస్తూ ఉంటుంది విజయవాడ కాబట్టి. సో రియల్ గా మనకి అది అలా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి పంబ అనేది లాగా ఇక్కడ మనకి అభయ పంబ అనేది, సో జ్యోతి దర్శనం, అదే కొండ మీద జ్యోతి దర్శనం, అలాగే మనకి మన టెంపుల్ అనేది 3 కూడా మన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా దేవుడు ఇచ్చిన వరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ కేరళలో కూడా చాలా మంది మన రాష్ట్రాల నుంచి ఆదాయం కూడా పొందుతూ వాళ్ళు మనల్ని కూడా గౌరవించారు ఫ్రెండ్స్. సో అలాంటిది మనకి ఆ దేవుడే ఇచ్చిన వరం అనుకోవచ్చు. ఇది మనకి నిజంగా ఎవ్వరు కూడా ఇది సృష్టించింది కాదండి, ప్రకృతి మేడ్ అనమాట. అంటే మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో అది మీకు నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు మీ కళ్ళతో మీరే చూడండి ఎంత ఆహ్లాదకరంగా వాతావరణం కానీ ఇవన్నీ కూడా మీరు ఫీల్ అవుతారు. నేను పిన్ టు పిన్ మీకు రోడ్ మ్యాప్ తో సహా నేను చూపిస్తాను. ఎక్కడ దిగితే ఎక్కడికి రావాలి ఏంటి అనేది. కొంచెం వీడియోలు ఎంత ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ దీంట్లో మీకు తెలియని కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు తెలుసుకోకపోతే దెబ్బ అయిపోతారు. సో నా బాధ్యత నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం వీడియో కంటిన్యూ చేద్దాం.